బంగారానికి సంబంధించి రోజు న్యూస్ చూస్తున్నాము. అసలు అందులో ఎంత వాస్తవం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెబుతుంది అని ముందు అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర జ్యువెలరీ ఉంటోంది, అది బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఏమైనా ఉంటే దానికి తగిన ఆధారాలు చూపాలి. ఒకవేళ అలా చూపకపోతే అప్పుడు వాటి మీద 60% పన్ను కట్టాలి. అయితే ఇప్పుడు ఐటీ అధికారులు దేశంలో ఉన్న అందరి ఇళ్లకి వెళ్లి బీరువాలు అన్నీ చెక్ చేస్తారా? లేదా మనమే వెళ్లి నా దగ్గర ఇంత దొంగ బంగారం ఉంది, పన్ను కట్టించుకోండి అని చెప్పాలా? ఈ రెండూ కూడా సాధ్యం కాదు. ఐటీ అధికారి ఎవరి మీద అయినా రైడ్ చేయాలి అంటే వాళ్ల దగ్గర తగిన సాక్ష్యాలు ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర లెక్క చూపని సంపద ఉంది అని పూర్తి సాక్ష్యాలతోనే వెళతారు. అందుకే అప్పుడు రైడ్ జరిగినట్లు వార్త వచ్చినా డబ్బు దొరికినట్లు కూడా తెలుస్తుంది. మనలాంటి ఒక సామాన్యుడి మీద రైడ్ జరుగుతుందని ఎవరైనా భావిస్తున్నారా? ఒకవేళ రైడ్ జరిగినా వాళ్లకి ఎంత దొరుకుతుంది? మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధికారులకి తగిన కారణాలు చెబితే ఎటువంటి సమస్య ఉండదు. మన ఐటీ యాక్ట్లో వివాహ కానుకలు అనే పేర కొంత నగదు లేదా జ్యువెలరీకి వెసులుబాటు ఉంది. ఇంకా చాలా వెసులుబాటులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేవాళ్లు 1 kg బంగారం తెచ్చుకోవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి. ముందు ఐటీ అధికారులు రైడ్ చేయాలి. అక్కడ బంగారం లెక్కకు మించి దొరకాలి. ఉదాహరణకు 5 kgలు లేదా 10 kgలు దొరకాలి. దానికి మనం లెక్క చెబితే ఏమీ కాదు. దానికి లెక్క చెప్పలేకపోతే అప్పుడు ఆ జ్యువెలరీని ఆ సంవత్సరంలో మన మిగిలిన ఆదాయానికి కలిపి అప్పుడు పన్ను లెక్కిస్తారు. జ్యువెలరీ సంపద మీద మాత్రం ప్రత్యేక పన్ను విధిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, మనలాంటి ఒక సామాన్యుడి మీద ఎవరు రైడ్ చేస్తారు? వాళ్ళకి ఎంత దొరుకుతుంది? మన దగ్గర లెక్క చెప్పలేని బంగారం ఉంటుందా? ఏమో.